రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం ఒక స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. ఒకవేళ మూడో పిల్లవాడు జన్మించినట్లయితే వాళ్ళకి 30,000 డబ్బులిస్తామని, నాలుగో పిల్లవాడు ఒకవేళ పుట్టినట్లయితే 40,000 డబ్బులనేది ఇస్తామని కూడా ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. అంటే దీనికి చాలామంది ఎగెయినిస్ట్‌గా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే తర్వాత పుట్టిన పిల్లలకి ప్రభుత్వం డబ్బులిచ్చినట్లయితే ముందున్నటువంటి ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందున్న పిల్లల సంగతి ఎలా ఉన్నా ఏది ఏమైనప్పటికీ 100% ఈ ఈ పథకం ఏదైతే ఉందో ఇది చాలా తప్పు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాన్ని సమర్థించను. అంటే ఎందుకంటే ఇవాళ పిల్లల్ని కనటము పెంచటము అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఇవాళ పల్లెటూర్లైనా చిన్న పట్టణాలైనా సిటీస్ అయినా ఎక్కడైనా సరే ఇద్దరు పని చేయకపోతే జరగట్లా. ఖర్చులు ఆ విధంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఈ తల్లి ఆర్థికంగా తన కాళ్ళపైన తను నిలబడటం కానీ, కుటుంబానికి చేయూతనిచ్చే పరిస్థితిలో కానీ ఆ మహిళ లేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఇప్పుడు పోనీ వాళ్ళు వ్యవసాయమే చేసుకుంటారు. వ్యవసాయానికి భర్తకి చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా, తోడ్పాటుని ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి ఈమె పిల్లల్ని కంటూ వెళ్ళింది అనుకోండి, బిడ్డకి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ ఉండాలి అంటున్నారు తల్లి ఆరోగ్యం దృష్ట్యా, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా. ఒక స్త్రీ పెళ్లి తరువాత మొదటి బిడ్డని కన్న తర్వాత రెండో బిడ్డని 3 ఏళ్ల తర్వాత కని, మళ్ళీ నాలుగో బిడ్డని 3వ బిడ్డని 4వ బిడ్డని ఇట్లా కంటూ వెళ్ళారనుకోండి, 4 బిడ్డలు అంటే ఎంత కాలం పడుతుంది? 10 సంవత్సరాల కాలం పడుతుంది. మళ్ళీ ఈ 4 పిల్లల్ని వాళ్ళ తిండి సంగతి చూసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించుకోవాలి. ఇప్పుడు 4వ బిడ్డ వచ్చేసరికి మొదటి బిడ్డ స్కూల్కి 1-2 తరగతులకు వచ్చేస్తారు, వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండో బిడ్డ సంగతి చూసుకోవాలి. ఇదంతా ఈవిడ పూర్తిగా ఇంటికే పరిమితం కావాలి కదా. ఇప్పుడు ఏ స్త్రీకైనా సరే ఇవాళ ఆల్రెడీ 1 లేదా 2 బిడ్డలను కనడం వల్ల, అంటే కనొద్దని నేను చెప్పట్లా, ఈ ప్రపంచం అడుదిరిగి ఇటుపోయినా, సైన్స్ ఇంకో రకంగా మారినా, ఏం జరిగినా ఆడవాళ్లే బిడ్డలను కనాలి. మగవాళ్ళే కనలేరు బిడ్డల్ని, చచ్చినట్టు ఆడవాళ్లే కనాలి. 9 నెలలు వాళ్లే మొయ్యాలి. కనిన తర్వాత పెంచే దగ్గర ఎంతో కొంత తోడ్పాటు ఉండొచ్చు. కానీ ఈ 9 నెలల కాలం, 9 నెలలు నిండాలి బిడ్డ పుట్టాలంటే. ముందు పుట్టిన బిడ్డను చూసుకుంటూ రెండో బిడ్డను మొయ్యాలి. మళ్ళీ 3వ బిడ్డ దగ్గరకు వచ్చేసరికి 3వ బిడ్డను మోస్తూ ముందు 2 బిడ్డలను చూసుకోవాలి. మరి 4వ బిడ్డ పుట్టేటప్పుడు ఈ 3 బిడ్డలను చూసుకుంటూ 4వ బిడ్డను మొయ్యాలి. పోనీ ఇదివరకటి రోజుల్లో లాగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఏమైనా ఈ పిల్లలను చూసే కార్యక్రమంలో తలమునకలై ఉంటున్నారా అంటే అది లేదు. ఇవాళ సీరియల్సే వచ్చి, టీవీల్లో సీరియల్స్ వచ్చి చెడగొట్టిందే కాకుండా ఇవాళ ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళకి ఎలా ఉందంటే 60 ఏళ్ల తర్వాత నేను పూర్తిగా రిటైర్ అయిపోయాను, నేను ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అనుకోండి, పాపం వాళ్ళని కూడా మనం ఏం అనలేంగా. అంటే ఇప్పుడు ఎవరో సహాయం చేయక, భర్తకి సహాయం చేసే తీరిక లేక ఇప్పుడు ఆయన ఉద్యోగం చేయాలి కదా. ఆయన ఉద్యోగంలో 1కి 2 ఉద్యోగాలు చేస్తేనే ఈ బ్యాచ్ మొత్తాన్ని పోషించగలుగుతాడు. ఇదంతా పర్ఫెక్ట్గా మనం ఆలోచనలోకి తీసుకొస్తే ఈ నిర్ణయం ఎంత తప్పు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఉన్న జనాభాతో ఏం అద్భుతాలు చేస్తున్నారో చెప్పండి రాజకీయ నాయకులు. ఈ ఉన్న బిడ్డలకి తిండి పెడుతున్నారా లేదా అనేది ఆలోచించండి. ఇవాళ ఆహార కొరత ఉంది భారతదేశంలో, చాలామందికి తెలియదు. నిన్న మొన్న అపోలో హాస్పిటల్లో ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతుంటే 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారంట. అంటే ఆ వయసు బ్రాకెట్లో 43 మందే రక్తహీనతలో లేరు. రక్తహీనతకి రకరకాల కారణాలు, పోషకాహారం లేకపోవటము, మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్, లేకపోతే గర్భసంచిలో ఏమైనా ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి ఉండటము, ఆ కారణం చేత అధిక రక్తస్రావం అవుతుంది వాళ్ళకి.
దానివల్ల రక్తహీనత రావచ్చు, తిండి లేక రక్తహీనత రావచ్చు. ఏదైనా వాళ్ళు ఎవరో ఒక డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళి మంచి తిండి తినవలసిన అవసరంలో ఉన్నారని అర్థం అవును. కదా. అవును. అలాగే చిన్నపిల్లల్లో పోషకాహారాలు ఏముందని మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. ఏదో అంటారు చూడండి, మింగ మెతుకులేదు మేసాలకు సంపంగి నూనెని, అట్లా ఉంది. 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000. ఇదేమైనా వేలం పాట పెంచుకుంటూ పోతానికి? ఆడపిల్ల పుడితే 18 సంవత్సరాల దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అంట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా మనకు ఫ్రీ ఎడ్యుకేషనే ఉంది. మీరు మళ్ళీ స్పెషల్గా ఇచ్చేదేంటి? అసలు ఉన్న బిడ్డలకి విద్యా వైద్యము మీరు సక్రమంగా అందిస్తున్నారా? వాళ్ళకి తిండి సరిగా ఉంటుందా? అసలు తల్లిదండ్రులు వాళ్ళని మంచి పేరెంటింగ్లో పెట్టగలుగుతున్నారా? అవన్నీ వదిలేసి బిడ్డల గంట వెళ్ళండి అంటే, ఆడవాళ్ళు 10-12 ఏళ్ల పాటు పిల్లల గంట వెళ్తే వాళ్ళ ఉద్యోగాల సంగతి ఏంటి? పైగా వేడి నీళ్ళకి చన్నీళ్ళు అనే మాట ఉన్నది కదా. అంటే భార్య కూడా ఎంతో కొంత సంపాదించిందే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు ఈ బిడ్డల గంట ఉద్యోగం ఎట్లా చేస్తుందండి? ఇప్పుడున్న ఖర్చులు, ఈ రోజులున్న ఖర్చులు కూడా ఆ విధంగా. కాకపోతే ఎలా అయిపోయిందంటే, మాకు తెల్లవారుజామున మెలకు వచ్చింది, మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, మాకు కళ వచ్చింది అని. కళలు రావడం తప్పు కాదు, మంచి కళలు కూడా వస్తాయి. కానీ మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఒక్కళ్ళనే కన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు ఒక్కళ్ళనే కన్నారు. మీకు చూస్తే ఆ రోజుల్లోనూ మీరు ఆస్తిపరులే, ఈ రోజున మీరు ఆస్తిపరులే. మీరెందుకు ఒక్కళ్ళతో ఆపారు? మీరేమో మీకు పుట్టే వారసులకి సంస్థానాలు ఇచ్చేన్ని డబ్బులు సంపాదించాలి. కానీ ఈ దేశం కోసం మట్టుకు, దేశంలో ఉన్న వాళ్ళు మాత్రం పేదవాళ్ళు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మట్టుకు బిడ్డలను కంటూ ఉండాలి. ఏం న్యాయం అండి ఇది? నేను అందుకే పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఇట్లాంటి సామాజికమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అంటే సమాజం మొత్తం మీద ఎఫెక్ట్ పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించాలి, ఆలోచించి మాట్లాడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.